కురుక్షేత్ర యుద్ధం జరిగిన 6000 సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనమవుతుంది. మొదటి నగరంగా చెప్పుకునే కాశీలో తాగడానికి నీరు కూడా లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ప్రకృతి మొత్తం నాశనమవుతుండడంతో సుప్రీం యక్షన్ అంటే కమల్ హాసన్ కాంప్లెక్స్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్లో ఉంటాయి. ఆ ప్రపంచానికి వెళ్ళడానికి కనీసం 1 మిలియన్ యూనిట్స్ అయినా ఉండాలి. అంటే డబ్బులు ఉండాలి. ఆ యూనిట్స్ కోసం కాశీ ప్రజలు చాలా కష్టపడుతుంటారు. అందులో ఫైటర్ భైరవ అంటే ప్రభాస్ కూడా ఒకడు. ఎప్పటికైనా కాంప్లెక్స్లోకి వెళ్ళి సుఖపడాలనుకునేది అతడి కోరిక. యూనిట్స్ కోసం ఎలాంటి పనులైనా చేయడానికి సిద్ధపడుతుంటాడు. అతనికి బుజ్జి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆలోచించే మిషన్ తోడుగా ఉంటుంది. మరోవైపు యక్షన్ చేస్తున్న అన్యాయాలపై రెబెల్స్ తిరుగుబాటు చేస్తుంటారు. సుప్రీం యక్షన్ని అంతం చేసి కాంప్లెక్స్ వనరులు అందరికీ అందేలా చేయాలనుకునేది వారి లక్ష్యం. దానికోసం శాంబాలా అనే రహస్య ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి పోరాటం చేస్తుంటారు. కాంప్లెక్స్లో ప్రాజెక్ట్ కి పేరుతో సుప్రీం యక్షన్ ఓ ప్రయోగం చేస్తుంటారు. గర్భంలో ఉన్న శామ్ ఐటీ అలియాస్ సుమతి అంటే దీపికా పదుకొనే కాంప్లెక్స్ నుంచి తప్పించుకొని శాంబాలా వెళ్తుంది. సుమతిని పట్టుకునేందుకు కాంప్లెక్స్ మనుషులు ప్రయత్నిస్తుంటారు. ఆమెను అప్పగిస్తే కాంప్లెక్స్ లోకి వెళ్ళవచ్చు అనే ఉద్దేశంతో భైరవ కూడా సుమతి కోసం వెళ్తాడు. వీరిద్దరి బారి నుంచి సుమతిని కాపాడుకునేందుకు అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ ప్రయత్నిస్తుంటాడు. అసలు అశ్వత్థామ ఎవరు? వేల సంవత్సరాలు అయినా అతను మరణించకుండా ఉండడానికి గల కారణం ఏంటి? సుమతిని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు? ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఎవరు? సుప్రీం యక్షి చేపట్టిన ప్రాజెక్ట్కే ప్రయోగం ఏంటి? కాంప్లెక్స్లోకి వెళ్ళాలనుకుంటున్న భైరవ కోరిక నెరవేరిందా? అసలు భైరవ నేపథ్యం ఏంటి? యశ్వత్థామతో పోరాడే శక్తి అతడికి ఎలా వచ్చింది? భైరవ యశ్వత్థామ మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందు హలో గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు నైనం టీవీ యూట్యూబ్ ఛానల్. వెండితెరపై ప్రయోగాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. కొద్దిమంది దర్శకులు మాత్రమే వైవిధ్యభరిత కథలను తెరకెక్కిస్తుంటారు. అది విజయం సాధించిందా లేదా అనేది పక్కన పెడితే ఆ ప్రయోగం మాత్రం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. కల్కితో అలాంటి ప్రయోగమే చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు చూడనటువంటి ప్రపంచాన్ని సృష్టించాడు. పురాణాల్లోని పాత్రలను తీసుకొని దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. విజువల్స్ గ్రాఫిక్స్ పరంగా అద్భుతమనే చెప్పాలి. కాంప్లెక్స్ శంబాలా ప్రపంచాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. కురుక్షేత్ర సంగ్రామంతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా 6000 సంవత్సరాల తర్వాత కాలంలోకి వెళుతుంది. కాశీ, కాంప్లెక్స్, శాంబాలా ప్రపంచాల పరిచయం తర్వాత ప్రేక్షకుడు కథలో లీనమైపోతాడు. భారీ యాక్షన్ సీన్స్తో ప్రభాస్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. బుజ్జి, భైరవల కామెడీ సంభాషణలు కొంతవరకు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా పాత్రల పరిచయమే జరుగుతుంది. ప్రతి 5 నిమిషాలకి ఒకసారి ఓ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడం కాస్త ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్లో కథనంలో వేగం పుంజుకుంటుంది. ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. మధ్య మధ్యలో అమితాబ్ పాత్రతో మహాభారతం కథను చెప్పించడం, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కీలక పాత్రలో కనిపించడంతో ప్రేక్షకుడికి మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక చివరి 20 నిమిషాలలో వచ్చే సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అదిరిపోవడంతో పాటు పార్ట్ 2 పై మరింత ఆసక్తిని పెంచుతుంది.